పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 2వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము, 33, 34 వచనములు. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి బాప్తిస్మ యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని పలికెను. నేను ఆయనను ఎరుగనైతని, కానీ నీటితో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానమిచ్చువాడు అని నాతో చెప్పి ఉండెను. ఇప్పుడు నేను ఆయనను చూచి తిని ఆయనే దేవుని కుమారుడని నేను సాక్ష్యమించుచున్నాను అని సాక్ష్యమిచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఎవరు? ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయనే నిజమైన క్రీస్తు అని ఎలా గుర్తించాలి? ఆయన ఏ విధముగా ఈ లోకాన్ని రక్షించబోతున్నాడు? ఈ 4 ప్రశ్నలకి ఈనాటి సువిశేషం మనకి అర్థవంతమైన గొప్ప సమాధానాన్ని ఇవ్వబోతుంది. ఈ ఆదివార వాక్య పరిచర్య క్రైస్తవలంగా మనకి చాలా ముఖ్యమైనటువంటిది. బిడ్డలారా, శ్రద్ధగా ఆలకించటానికి ప్రయత్నము చేయండి. క్రీస్తు ప్రభు ఎవరు? ఆయనే నిజమైన క్రీస్తుని ఎలా గుర్తించేది? అసలు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన చెయ్యాలి అనుకున్నది, దేవుడు తన ద్వారా నెరవేర్చాలి అనుకున్నది ఏ రీతిగా ఆయన ఈ లోకములో నెరవేర్చగలిగాడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, అమెరికా దేశములో ధన్యజీవి బిషప్ ఫుల్టన్ షీన్ గారు చాలా ఫేమస్, చాలా ప్రాచుర్యం చెందిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషి బిషప్ గారు. ఆయన తన యొక్క రచనలలో ఈ విధంగా రాశాడు. ఒకరోజున నేను పాప సంకీర్తనాన్ని వినడానికి కూర్చున్నప్పుడు సడన్గా ఒక యువతి నా వద్దకు పాప సంకీర్తనం చేయటానికి వచ్చింది. ఎవరు ఏంటి పేర్లు చెప్పటలేదండి, ఆమె ఏం చెప్పిందో కూడా చెప్పలేదండి బిషప్ గారు. నా దగ్గరికి ఒక రోజున ఒక యువతి పాప సంకీర్తనం చేయటానికి వచ్చింది. వచ్చి వెకిలి నవ్వులు నవ్వుకుంటా ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించింది. ఫాదర్, మీరేం కంగారు పడమాకండి, ఈరోజు నా పాపాలు మీకు చెప్పి మిమ్మల్ని బరువెక్కించనులే, కంగారు పడకండి అని చెప్పి, నేను మా అమ్మ కోసం మీ దగ్గరకు వచ్చే ఇప్పుడు పాప సంకీర్తనలోనికి, ఎందుకంటే ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేదు, ఆమె పోరు పడలేక పాప సంకీర్తనానికి వచ్చాను అంతే. నేను ఒక 3-4 రోజుల క్రితమనే చెరసాలలోంచి బయటికి వచ్చా. అయితే నేను ఘోర పాపిని, నేను పెద్ద వ్యభిచారిని. చెరసాలలో నన్ను పెట్టినప్పుడు నేను మీ దేవుడున్నాడు కదా యేసు ప్రభు, ఆయన్ని వేడుకున్నాను నన్ను చెరసాల నుంచి బయటికి తీసుకురమ్మని. ఎంత వేడుకున్నా కానీ ఆయన నా ప్రార్థన వినలా. కాబట్టి నేను సైతానుకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. చెరసాలలో కూడా మాకు బలిపూజ ఉంటుంది, దివ్య బలిపూజ. కాబట్టి సైతానుకు నేను ఒక ప్రమాణం చేశాను, ఏంటంటే దీన్ని విన్నప్పుడు మీరు బాధపడకండి దయచేసి. ఏంటి ఆ అమ్మాయి ఆ బిషప్ గారితో చెప్తుంది, ఏమిటి నేను సైతానుకు ప్రమాణం చేసింది అంటే, 7 సార్లు దివ్య సప్రసాదాన్ని అమంగళం పాలు చేస్తా సైతాను నీ కోసం, తద్వారా నువ్వు నాకు చెరసాల నుంచి బయటికి వచ్చేట్లుగా చెయ్యి అన్నాను. అలాగానే దివ్య సప్రసాదాన్ని తీసుకొని దాన్ని పాడు చేశాను కూడా.
నేనంత ఘోర పాపిని, అయినా కానీ ఈరోజు నా పాపాలను మీకు చెప్పడానికి సిద్ధంగా లేనులే. సరే నా టైం అయిపోయింది, సైతాను నన్ను బయటికి తీసుకొచ్చాడు, ఇప్పుడు నేను హ్యాపీ, ఫ్రీ లైఫ్, నేను పాపంలో బ్రతుకుతున్నా. అయితే ఇవన్నీ నా పాపాలు చెప్పడానికి నీ దగ్గరికి రాలేదులే. సరే నా టైం అయిపోయింది, మా అమ్మ వెయిట్ చేస్తుంటుంది, నేను చాలాసేపు మీ దగ్గర ఉన్నా కదా, నేను వెళ్ళిపోతాను అని లేచి వెళ్ళిపోతుంది. ఫుల్టన్ బిషప్ గారు, అమ్మా వెళ్ళకమ్మా, ఆగమ్మా అన్నారు. పాపములో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆలకించలేదు, వెళ్ళిపోతూనే ఉంది లెక్క లేకుండా. బిషప్ ఫుల్టన్ షీన్ గారు ఆ తల్లితో అన్నారు, నువ్వు మరలా తిరిగి వచ్చే వరకు కూడా, మరలా ఈ దేవాలయానికి తిరిగి వచ్చే వరకు కూడా నేను ఈ దేవాలయంలోని నీ కొరక ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. సాయంత్రం అయ్యింది. దేవాలయానికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అందరూ వెళ్ళిపోవటం అయిపోయింది. ఆ దేవాలయానికి తాళం వేసేట ఉపదేశ మాస్టారు ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ఫాదర్ గారు ఎప్పుడు బయటికి వస్తారని. బయటికి వచ్చి ఫుల్టన్ షీన్ బిషప్ గారు దివ్య మందసం ముందు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఉపదేశ గారిని పిలిచి, గుడి తాళాలు నాకు ఇచ్చేసాయి, నేను తాళం వేస్తాను, నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పాడు. సాయంత్రం 7 గంటలు, 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, 12 గంటల సమయంలో ఈ గురువు ఫుల్టన్ షీన్ బిషప్ గారు దివ్య మందస్సం ముందు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 12 గంటల సమయంలో, అర్ధరాత్రి సమయంలో దేవాలయం తలుపు తెరుచుకుంటుంది. మరలా అక్కడ తలుపులు మూసుంటాయండి, చలిదేశాలు కదా. అదే శబ్దం మరలా వినపడుతుంది బిషప్ గారికి. పాప సంకీర్తనం చేయడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ చెప్పుల సవ్వడి బిషప్ గారికి వినపడింది. బిషప్ గారు ఆ దివ్య మందస్సం ముందు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ స్త్రీ వచ్చి ప్రక్కనే మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించింది. ప్రార్థన చేయటం ప్రారంభించి బిగ్గరగా ఏడవటం ప్రారంభించింది. తన పాప స్థితిని, తన చెడు జీవితాన్ని, తన భయంకరమైనటువంటి ఆ జీవితాన్ని, వ్యభిచార జీవితాన్ని ఫుల్టన్ షీన్ ఫాదర్ గారితోటి బిషప్ గారు అయ్యారు, ఆయనతో పంచుకుంది. పశ్చాత్తాపముతో నిండైన హృదయ పరివర్తనతో పాప సంకీర్తనాన్ని చేసింది. గురువు దగ్గర నుంచి పశ్చాత్తాపాన్ని పొందుకొని ఆ రోజున ఒక మాట ఇచ్చుకుంది దేవుని సన్నిధిలో, నేను ఇక నుండి మారిన మనిషిగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రియమైన బిడ్డగా జీవిస్తాను అని మాట తీసుకొని పవిత్రమైన హృదయముతో ఒక పునీతురాలుగా దేవాలయం నుండి బయటికి వెళ్ళింది. ఆనాడు బిషప్ గారు ఈ విధంగా రాస్తారు, ఆనాడు ఆ బిడ్డ గొర్రెపిల్ల పవిత్రమైన రక్తము చేత కడగబడింది. తన పాపాలన్నీ కూడా గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధమైన రక్తముతో కడగబడ్డాయి. ఆమె ఒక నూతన సృష్టిగా మార్చబడింది. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఎవరు అంటే దేవుని కుమారుడైన సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఆయనకి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? లోక పాపములను క్షమించటానికి, లోక పాపముల కొరకై, నా మరణించటము కొరకై, లోక పాపములను ఆయన తన సిలువ రక్తముతో, గొర్రెపిల్ల రక్తముతో కడగటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనను ఏ విధంగా గుర్తించేది? ఏ వ్యక్తి మీదకైతే పరిశుద్ధాత్మ పౌరు రూపంలో వచ్చి నిలబడటం జరుగుతుందో ఆయనే దేవుని కుమారుడైన క్రీస్తు అని బాప్తిస్మ యోహాను గారు ఈనాడు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో గడచినటువంటి ఆదివారం రోజున బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభుకు జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు, బాప్తిస్మాన్ని ఇచ్చినప్పుడు మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనములో 16వ వచనములో పరిశుద్ధాత్మ పౌరు రూపముల వలె యేసయ్య పైకి దిగి రావడానికి
అక్కడ ఉన్నట్టు ప్రజలు బాప్తిస్మ యోహాను గారు కూడా స్పష్టంగా చూశారు, నిర్ధారణ చేసుకున్నారు. బాప్తిస్మ యోహాను గారు ఇతడే దేవుని కుమారుడు, రానున్న మెస్సయ్య అని. అయితే ప్రియులారా, యోహాను సువార్తల్లో మనకి యేసు ప్రభు యొక్క బాప్తిస్మం జరిగిన సంఘటన మనకు కనబడదు, కానీ దానిని బాప్తిస్మ యోహాను గారు నోటి నుండి ఒక సాక్ష్యంగా మనం వింటాం. ప్రియులారా, ఈనాడు ఈ 4 ప్రశ్నలకి కూడా సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధానాన్ని తెలుసుకోవడానికి ప్రియులారా, ఈ సమాధానమే మన క్రైస్తవ్యానికి, క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు. అదే మన రక్షణకి మూలం. ఈ 4 సమాధానాలే ప్రియులకు దేవుని బిడ్డలారా మన రక్షణకి మూలం, ఆధారం. మొట్టమొదటి ప్రశ్న, యేసు ప్రభు ఎవరాయన అసలు అంటే యోహాను గారు చివరిలో చెప్తున్నారు, వినండి ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 34వ వచనములో, ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని సాక్ష్యం ఇచ్చను. ఎవరు ఆయన? ఆయన స్వయాన దేవుని కుమారుడు, త్రిత్వములో 2వ వ్యక్తి. ఆయన కుమారుడు మాత్రమే కాదు, దేవునితో సరి సమానుడు, దేవుడు. ఈ సత్యాన్ని మనకి బాప్తిస్మ యోహాను గారు తన సాక్ష్యము ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ బాప్తిస్మ యోహాను గారి యొక్క సాక్ష్యం ప్రియులారా ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడి లేదు, ఎవరో చెబితే విన్నటువంటి దాని మీద ఆధారపడి లేదు. ఆయనే స్వయంగా ఆ దేవుని కుమారుణ్ణి చూచాడు. చూచి ఏమంటాడు? నేను ఆయనను చూచితిని, ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ప్రియులారా, గడిచినటువంటి ఆదివారం మత్తయి శుభవార్త 3వ అధ్యాయములో బాప్తిస్మ యోహాను చేత జ్ఞానస్నానాన్ని స్వీకరించిన తరువాత దేవుడు ఈ రీతిగా బాప్తిస్మ యోహాను యొక్క సమక్షములో యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనములో, అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని వినిపించను. ఎవరు యేసు భగవానుడు అంటే దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన కూడా దేవుడే. ఆయన మూలముగానే సమస్తము సృష్టించబడింది. ఆయన లేకుండా ఏదీనూ కలుగజేయబడలేదు. ఆయన ద్వారానే సమస్తమును కలుగజేయబడింది. ప్రియులారా, వాక్యాన్ని ఆలకించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రియులారా, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను. వాక్కై ఉన్న దేవుడు ఆది నుండి దేవుడి వద్ద ఉండెను. ఆయన మూలముగా దేవుడు సమస్తమును సృష్టించను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. అంటే ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారు ఈ రోజున సాక్ష్యం పలికేటువంటి ఆ క్రీస్తు భగవానుడు ఎవరు అంటే సకల సృష్టికి మూలమై ఉన్నటువంటి వాడు. ఆయనే నిజదేవుడు. ప్రియులారా, త్రిత్వములో 2వ వ్యక్తి అయినటువంటి దేవుని కుమారుడు. ప్రియులారా, ఈయనను గురించి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించను, ఏలయనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నాశనము చెందక రక్షించబడుటకే ఆయనట్లు చేసెను. ప్రియులారా, దేవుని యొక్క కుమారుడు క్రీస్తు భగవానుడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో స్వయముగా క్రీస్తు ప్రభువే అంగీకరిస్తున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి, దేవుని నుండి వచ్చినటువంటి వాడిని. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనములో యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను అని చెప్పాను. నా తండ్రి అని పలుకుతున్నాడు. క్రీస్తు ప్రభు దేవుడు, దేవుని కుమారుడు. ప్రియులారా,
కాబట్టి ప్రియులారా, ఈనాటి ఈ యొక్క వాక్య పరిచర్యలో మనందరం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, బాప్తిస్మ యోహాను గారు చివర్లో 2 మాటలు వాడుతున్నారు. ఏమిటి అంటే, నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. అనుభూతితో పొందుకున్నాడు, అనుభూతితో తెలుసుకున్నాడు. ఆయన ఎవరని తెలుసుకున్నాడు. ఎవరి కోసమైతే ఆయన సిద్ధపరచడానికి మార్గం సిద్ధపరచడానికి వచ్చాడో ఆయనే ఈయన అని తెలుసుకున్నాడు. తెలుసుకొని మౌనంగా ఉండాల, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీవు నేను అనుభవపూర్వకంగా యేసయ్యని తెలుసుకున్నామా? ఆయన ఎవరు? దేవుని కుమారుడైన క్రీస్తు. రెండవ ప్రశ్న, ఎలా తెలుసుకున్నాడు ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడని? బాప్తిస్మ యోహాను గారు వివరణ ఇస్తున్నారండి. వినండి జాగ్రత్తగా, చాలా ముఖ్యమైనటువంటి మాటలు. నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. యోహాను 1:30 యోహాను 1:30 నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు అని పలికినది ఇతని గురించియే. ఇతనే అతనని, మెస్సయ్య అని దేవుని కుమారుడని ఎలా తెలిసింది తనకి? వివరిస్తున్నాడు, వినండి. ఈయనను ఇశ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని. నాకు కూడా తెలీదు ఆయనే దేవుని కుమారుడని. మరి ఎలా తెలుసుకున్నాడు? మరియు యోహాను వారితో, ఆత్మ పావురము వలె పరమండలములను దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుట నేను చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినటువంటి దేవుడు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చుటను వచ్చి చూచుతువో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానమిచ్చువాడు, ఆయనే దేవుని కుమారుడు నాకు చెప్పాడు. ఆయన హి రివీల్డ్ టు మీ. The one on whom you see the Holy Spirit coming in the form of the dove, he is the Messiah, he is the Son of God. ఎలా తెలుసుకున్నాడు? పరిశుద్ధాత్మ ఆయనపైకి పావుర రూపములు దిగి రావటము ద్వారా. ప్రవచనాలకు నెరవేర్పు ప్రియులారా. ఇదిగో వాక్యాన్ని మనం చదువుకుంటే మత్తయి శుభవార్త 3:16 అప్పుడు పరిశుద్ధాత్మ పావురు రూపంలో ఆయనపైకి దిగివచ్చుట అందరూ చూచుతారు. యెషయా గ్రంథం 11:1-2 దేవుడు ఈ రీతిగా సెలవిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ఆయనపైకి ఏ విధంగా దిగిరాబోతుంది అనే సత్యాన్ని ప్రియులారా దేవుని యొక్క వాక్యం మనకి తేటతెల్లం చేస్తుంది. యెషయా గ్రంథము 11:1-2 దేవుని ఆత్మ అతనిపై నిలుచును. ఏం జరుగుద్దంటే నిలిచి ఉండును. అది విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ. రాబోయే మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు. దూరదృష్టిని, బలమును, దైవభీతిని, దైవజ్ఞానమును, అదేవిధంగా ఇవన్నీ కూడా ఆయనపైకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిలబడటాన్ని చూస్తారు అని పలుకుతాడు. కొంచెం లోతుగా వెళితే అదే యెషయా గ్రంథం 42:1 మరొక్కసారి ప్రియులారా రాబోయే మెస్సయ్యను ఏ విధముగా గుర్తించాలి అనే విషయాన్ని మనం చదువుకుంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నా సేవకుడు, నేను ఇతని బలాఢ్యుని చేసి తిని, అతనిని ఎన్నుకుంటుని, అతని వలన ప్రీతి చెంది తిని. ఏమంటున్నాడు? నేను అతని వలన ప్రీతి చెంది తిని, అతని నా ఆత్మతో నింపి తిని, అతడు జాతులకు న్యాయమును కొని తెచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దేవుడు ఏమంటున్నాడు? ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతని గురించి నేను ప్రీతి చెంది తిని ఆనందించితని. బాప్తిస్మ యోహాను గారికి ఈ విషయాలు తెలియజేయబడ్డాయి. నీవు ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ పావురు రూపంలో దిగిరావటాన్ని చూస్తావో, అదే రీతిగా నీవు ఎవరిని గురించి ఇతడు నా ప్రియమైన కుమారుని పరలోక తండ్రి చెప్పటాన్ని వింటావో, చూస్తావో, వింటావో, అతడే దేవుని కుమారుడు. బాప్తిస్మ యోహాను గారు నిర్ధారణ గావించుకున్నారు. దీనిని మనం గడిచిన వారం మత్తయి శుభవార్త 3 మనం చదువుకున్న అక్కడ కార్యము జరుగుతుంది. ఈ రోజున బాప్తిస్మ యోహాను సాక్ష్యం రూపంలో మాట్లాడుతున్నాడు ఏం జరిగిందో. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. సినాప్టిక్ గాస్పల్స్లో
సారూప్య గ్రంథాలు, సారూప్య సువార్తలు మత్తయి, మార్కు, లూకాలో బాప్తిస్మం పొందినట్టు సంఘటన జరుగుద్ది. యోహానులో మనకు కనబడదు అది. కానీ యోహాను సువార్తలో బాప్తిస్మ యోహాను నోటి నుండి ఇది జరిగింది అని మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగి రావటం ద్వారా నిర్ధారణ గావించాడు, ఇతనే మెస్సయ్యా అని. ఎవరి కొరకైతే, ఎవరి మార్గాన్నైతే అతను సిద్ధపరచడానికి వచ్చాడు, ఆయన రానే వచ్చాడని ఎరుకు తెలుసుకున్నాడు. ఆనందానికి అవధులు లేవు బాప్తిస్మ యోహాను గారికి. ప్రియులారా, ఈయన ఎవరు అంటే ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాం. ఎలా తెలిసింది? పరిశుద్ధాత్మ ఆయన మీదకి రావటం, తండ్రి దేవునికి స్వరాన్ని విన్నాడు బాప్తిస్మ యోహాను. ఇప్పుడు మన ప్రశ్న, ఆయన ఎందుకు వచ్చాడు? క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే వినండి పిల్లారా. యోహాను సువార్త ఈనాడు మనం చదువుకున్న వాక్యములు 1వ అధ్యాయము 29వ వచనములో, మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేటువంటి వాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? నా సమస్త మానవాళి యొక్క పాపాలని కూడా క్షమించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? పాపము ద్వారా దేవునికి మనకి మధ్యలో తెగిపోయినటువంటి ఆ బంధాన్ని మరలా ఒకటిగా చేయటానికి వచ్చాడు. నా పాపాలను తన శిలువ రక్తముతో కడిగివేయటానికి ఈ లోకానికి వచ్చాడు. అవును ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చింది సకల మానవాళిక పాపాలను కడిగివేయటానికి, పాపము కారణముగా మరణానికి, సైతానికి బానిసలుగా ఉన్న మనల్ని మరలా దేవుని బిడ్డలుగా మార్చటానికి, స్వేచ్ఛ స్వతంత్రాలను నడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనము, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ఆయన ఎంతడే. ఆయన ఎందుకు వచ్చాడు? లోకం యొక్క పాపలను పరిహరించటానికి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21, 22 వచనాలలో పలికినట్లుగా, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టిన ఏలయనగా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. పాపాలను రక్షించటానికి వచ్చాడు ఈ లోకానికి క్రీస్తు భగవానుడు. ప్రియులారా, ఇదిగో క్రీస్తు, యేసు అనగా పాపుల రక్షకుడు. ప్రభు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన ఉద్దేశం ఇదే. తన మరణ శ్రమల పునరుత్థానము ద్వారా సకల మానవాళిక పాపాలను తన శిలువ రక్తముతో కడిగివేయడానికి, తనను దేవుని కుమారునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తికి కూడా నిత్య జీవితాన్ని ప్రసాదించటానికి, దేవుని బిడ్డలుగా మారే అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఎవరు ఆయన? దేవుని కుమారుడు. ఏ విధంగా తెలుసుకునేది? పరిశుద్ధాత్మ అభిషేకం పౌరు రూపంలో వచ్చింది. తను నా ప్రియమైన కుమారుడు అని చెప్పాడు. కాబట్టి ఎందుకు వచ్చాడు? మానవాళి పాపాలను క్షమించటానికి. కానీ ఏ విధంగా క్షమిస్తాడు? ఏ విధంగా తండ్రి దేవుడు తనకు చెప్పినటువంటి కార్యాన్ని నెరవేర్చబోతున్నాడు? ఒక కిరీటాన్ని పెట్టుకొని ఒక యుద్ధం చేసి ఆయన గెలవబోతున్నాడా? హంగు ఆర్భాటముతో బలముతో రాబోతున్నాడా? లేదు. ఒక సాధు గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తున్నాడు. బలి అర్పించబడేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని గొర్రె పిల్ల అనే పదానికి ఒక వేదాంతపరమైన ప్రమార్థం ఉందండి. రక్షణకు సంబంధించిన పదం ఇది. దేవుని గొర్రెపిల్ల. పాత నిబంధన గ్రంథములో ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల వరకు 13వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వమున మగ్గుతుండగా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు రాజు ఫరో రాజు కింద బానిసలుగా బ్రతుకుతుండగా, దేవుడు వారికి విమోచన దినము రోజున, పాస్కా దినము రోజున ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మీలో అందరూ కూడా, మీ కుటుంబాలలో అందరూ కూడా ఒక గొర్రెపిల్లను ఎన్నుకోవాలి నా గొర్రెపిల్లగా. అది పాస్కా గొర్రెపిల్లగా ఉంటుంది. ఆ గొర్రెపిల్ల మిమ్మల్ని కాపాడబోతుంది. ఆ గొర్రెపిల్లని రాత్రి చంపి ఆ యొక్క రక్తాన్ని, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని మీ ద్వారబంధాలకు రాయాలి. నా మరణదూత
మరి ఆ ఉండ మీ 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 గుడారముల గుండా వెళుతుండగా, మీ పాళెమ గుండా వెళుతుండగా, ఏ ద్వారబంధానికైతే గొర్రెపిల్ల యొక్క రక్తం రాయబడి ఉంటుందో, దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం రాయబడి ఉంటుందో, ఆ గృహాలను సురక్షితంగా చూస్తుంది, కాపాడుతుంది, భద్రపరుస్తుంది. కానీ గొర్రెపిల్ల యొక్క రక్తం రాయబడినట్టు గృహాల మీద పడి తొలుచూలి మగబిడ్డను చంపివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, గొర్రెపిల్ల యొక్క రక్తం మిమ్ము కాపాడబోతుంది. ఏ విధంగా కాపాడబోతున్నాడు యేసయ్య మనల్ని? ఏ విధంగా తన కార్యాన్ని చేయబోతున్నాడు? ఒక సర్వేశ్వరుని గొర్రెపిల్ల తన యొక్క ప్రాణాలను అర్పించి తన రక్తాన్ని ధారపోసి ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను కాపాడిందో అదేవిధంగా నిన్ను నన్ను కాపాడబోతున్నాడు, కాపాడుతాడు. ఇది ప్రియులారా ఈనాటి వాక్య సారాంశం. ఇదిగో లేవియ కాండము 4వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు మనం చదువుకుంటే, లేవియ కాండం 4వ అధ్యాయం 32 నుండి 35 వచనాలు మనం చదువుకుంటే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి సంవత్సరము కూడా వారి పాపాల పరిహారార్థమై దేవుని యొక్క ఆలయమైనటువంటి యెరూషలేము దేవాలయానికి వచ్చి వారి పాపాల వారి స్థానములో ఒక గొర్రెపిల్లను దేవునికి సమర్పించి దానిని చంపి ఆ రక్తాన్ని ప్రోక్షించటము ద్వారా పాపక్షమాపణను పొందుకునేవారు. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్క రక్తముతో అవసరము లేకుండా పోయింది. కారణం, సర్వేశ్వరుని గొర్రెపిల్లగా దేవుని కుమారుడే మన కొరక ఈ లోకానికి వచ్చాడు. హంగు ఆర్భాటముతో రాలా, ఒక సాధు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తన శ్రమలు, తన మరణము, తన పునరుత్థానము ద్వారా ఒక బాధామయ సేవకుడిగా ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ప్రియులారా ప్రవచనాలు ఈ విధంగా మనకి సెలవిస్తున్నాయి. ఏ విధంగా ఆయన మనల్ని కాపాడబోతున్నాడు? చాలా జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటలను. తపస్సు కాలంలో ఎక్కువగా ఈ మాటలు చదువుకుంటాం ప్రియులారా. ఏ రీతిగా ఆయన మన పాపాలు క్షమించబోతున్నాడండి? మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారుడు ఆయనే. ఎలా గుర్తించేది? పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపం మీద ఆయన మీదకి దిగి వచ్చాడు. తండ్రి దేవుడి తన ప్రియమైన కుమారుడని చెప్పాడు. ఏం చెయ్యబోతున్నాడు? సకల మానవాళిక పాపాలను క్షమించబోతున్నాడు. తెగిపోయిన దేవుని యొక్క బంధాన్ని మనతో కలపబోతున్నాడు. మరి ఏ విధంగా ఆయన చేయబోతున్నాడంటే ఒక సాధు గొర్రెపిల్లగా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను, అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. జాగ్రత్తగా ఆలకించండి ఇప్పుడు పిల్లరా. అతడు పొందినటువంటి దెబ్బల ద్వారా మనము ఆరోగ్యము పొందితిమి, మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరమును మన త్రోవన మనం వెళ్ళిపోతిమి, కానీ ప్రభువు మనందరి దోషములను ఆయనపై మోపెను. ఒక సాధు గొర్రెపిల్లగా ఆయనపై దేవుని యొక్క పాపాలను క్షమించండి, మనందరి పాపాలను దేవుడు మోపి దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు ప్రభు ఇప్పుడు అర్పిస్తున్నాడు. యూదుల పాత నిబంధన తోరా ప్రకారము ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి అంటే ఆ వ్యక్తి యొక్క పాపాలను గొర్రెపిల్ల మీద పెట్టి గొర్రెపిల్లను చంపేవాడు. కారణం, పాపం యొక్క వేతనం మరణం. పాపము చేసినటువంటి వాడు మరణానికి దాసుడు, సాతానుకు దాసుడు. ప్రియులారా, ఈనాటి వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం అని చెప్పాను. ఎవరు ఈ క్రీస్తు ప్రభు, ఎవరైనా అని తెలుసుకున్నాం. ఏ విధంగా తెలుసుకున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క సాక్ష్యం బాప్తిస్మ యోహాను గారు చెప్పారు. మూడవది, ఏం చేయబోతున్నాడు ఆయన లోకానికి? ఎవరైతే ఆయనని తమ దేవునిగా, తన రక్షకునిగా, తన యొక్క ప్రభువుగా అంగీకరిస్తారో వారందరి పాపాలు కూడా క్షమించబోతున్నాడు. ఏ విధముగా? ఒక సాధు గొర్రెపిల్లగా, ఒక బాధామయ సేవకునిగా నిన్ను నన్ను కాపాడబోతున్నాడు, రక్షించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవేం చేస్తున్నావు? ఈ మెస్సయ్య గురించి బాప్తిస్మ యోహాను గారు ఏమంటున్నాడు? నేను చూచాను, నేను అనుభవించాను, నేను సాక్ష్యం పలుకుతున్నానన్నాడు. నీవు ఒక క్రైస్తవుడిగా నీవు పొందుకున్నటువంటి ఈ రక్షణ గురించి, నీవు పొందుకున్నటువంటి ఈ నిత్య జీవితపు భాగ్యాన్ని గురించి నీవు కూడా సాక్ష్యం పలుకుతున్నావా? సాక్ష్యం ఏ విధంగా పలికేది? ఐక్యత ద్వారా. ప్రియులారా, ఇదిగో
ఈ జనవరి నెల 3వ ఆదివారాన్ని ప్రియులారా ఐక్యత ఆదివారముగా కొనియాడుతున్నాం, సమైక్యత ఆదివారముగా కొనియాడుతున్నాం. యావత్ కథోలిక శ్రీసభ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది ముఖ్యమైనట్టు వాక్యం. ఏమి కోరుకుంటుంది శ్రీసభ? నేను మొన్న ఈ మధ్యలో పాస్టర్ జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాను. నా మొట్టమొదటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, కథోలిక శ్రీసభ నాడు నేడు ఎప్పుడూ కూడా ఒకే మంద ఒకే కాపరిగా ఉండాలని కోరుకుంటుంది. ఇతర సంఘాలతో సఖ్యత కలిగి ఉండాలని కోరుకుంటుంది. ఇవాళ కాపైనా రేపైనా కానీ మనమందరము కూడా క్రీస్తు ప్రభువును ఆరాధించేటువంటి ఒకే సంఘముగా ఐక్యము కలిగి ఉండాలని కోరుకుంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పౌలు గారు పలికినట్లుగా మనందరిది ఒకే నిరీక్షణ. అదేమిటి? క్రీస్తునందు మనందరూ రక్షింపబడాలి. అయితే ఈనాడు మనందరము కూడా ఈ తరతమ భేదాలను మరచిపోయి, ఈ విభేదాలను మరచిపోయి ఒక తండ్రి బిడ్డలుగా క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి వారిగా, పరిశుద్ధాత్మల అభిషేకం పొందినటువంటి వారిగా కలిసి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి ఇతర సంఘాలతోటి కూడా. ప్రియులారా, సిద్ధాంతపరమైన భేదాలు వచ్చినప్పుడు అది సరికాదు అని చెప్పటం వరకు ఓకే, కానీ మనం ఎప్పుడూ కూడా అతిగా స్పందించి మనకు ఉండవలసిన క్రీస్తు ప్రభు చెప్పాడు కదా, తండ్రి వీరందరినీ ఐక్యముగా ఉంచుము అని పలికాడు కదా, మీరందరూ ఐక్యమై ఉండటం ద్వారా మీరు నా శిష్యులని పలికాడు కదా. దానిని ఎప్పుడు కూడా శ్రీసభ మరచిపోదు. కాబట్టే ఈ వారమంతా కూడా ప్రియులారా ఐక్యతా వారముగా, క్రైస్తవ సమైక్యతా వారముగా మన ఈ యొక్క ప్రపంచమంతటిలో, భారతదేశంలో, మరి ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు బిషప్స్ కాన్ఫరెన్స్ యొక్క ద్వారా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా మెయిన్ లైన్ చర్చెస్లో చక్కని సంబంధాలు ఉన్నాయి మనకి. సిఎస్ఐ ద్వారా కానీ, ఆంగ్లికన్ ద్వారా కానీ, ఇతర సంఘాలతోటి సమన్వయంతో ముందుకు వెళ్ళటానికి, ఒక మంచి సాక్ష్యాన్ని పలకటానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రార్థన చెయ్యాలి. కారణం, మనందరము కూడా ఆ క్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి వారం, పరలోక తండ్రి బిడ్డలం, పరిశుద్ధాత్మలో దేవుని బిడ్డలుగా మారినటువంటి వారం. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుల యొక్క సమైక్యత కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఇదిగో బాప్తిస్మ యోహాను గారు చెప్పినట్లుగా ఆయనే దేవుని కుమారుడని అంగీకరించులాగున అందరము కూడా, ఆయన ద్వారా మాత్రమే రక్షణ అని తెలుసుకునేలాగున, ఆయన దేవుని కుమారుడని అంగీకరించి ఆయనకు సాక్ష్యం పలకటం ద్వారా మనకు నిత్య జీవితం దొరుకుతుంది అనే విశ్వాసములో మనందరము జీవించటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆయనే నిజమైన దేవుడు. ఆ నిజమైన దేవునికి మన హృదయాన్ని తెరచి మన హృదయంలో చోటిద్దాం. ఆయనకి సాక్ష్యం పలుకుదాం. ఇవి రెండూ లేకపోతే మన క్రైస్తవ జీవితం వ్యర్థమవుతుంది. క్రైస్తవుడగా నామమాత్రపు క్రైస్తవులంగా మిగిలిపోతాం. ఆ ప్రభువుని వేడుకుందాం. ఆయనని మనం బాప్తిస్మ యోహాను గారి వలె వ్యక్తిగత అనుభూతి ద్వారా తెలుసుకోవడానికి, ఆయనకు సాక్ష్యం పలకటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని తలలు వంచి వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ ప్రేమగల తండ్రి, నీ కుమారుని ఈ లోకానికి పంపించి ఒక సాధు గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా, సర్వేశ్వరుని గొర్రెపిల్లగా మా పాపముల కొరకై ఇదిగో నీవు నీ కుమారుని త్యాగం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఓ యేసు రాజా, ఆదిలో ఉన్నవాడా, నీ ద్వారానే సృష్టి కలిగిందయ్యా. నిన్ను ఎరిగి నీవు నిజదేవుని కుమారుడువని తెలుసుకొని నీవే దేవుడును అంగీకరించి నీవు ఉత్థానమైనటువంటి వాడవని, మాకు కూడా నిత్య జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడవని విశ్వాసాన్ని కలిగి జీవించులాగా మమ్మ దీవించండి. నీ ద్వారా మాత్రమే మాకు పాపక్షమాపణ, నీవే సర్వేశ్వరుని గొర్రెపిల్లవు అని సాక్ష్యమిచ్చులాగా మమ్మ దీవించండి ప్రభుగా. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా నీవు దీవించు, ఆశీర్వదించు. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి, స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి.
ఎవరైతే బిడ్డలు వివిధ ఉద్దేశాలతో, తలంపులతో, వేదనలతో ప్రభువా ఇదిగో ఈ వీడియోల కింద మెసేజ్లు ఉంచుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభువా. దీవించు, ఆశీర్వదించు ప్రభువా. ఎంతోమంది బిడ్డల గర్భఫలము కొరకై, ఆర్థిక ఇబ్బందుల కొరకై, కుటుంబంలో శాంతి కొరకై, ఉద్యోగము కొరకై, భవిష్యత్తు కొరకై, వివాహము కొరకై ప్రార్థించమని అడుగుతుండగా ప్రభు వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారి బాధలను తొలగించు నాయన. నువ్వు ప్రేమమయుడు అయిన దేవుడవ నాయన, మమ్మ కనికరముతో చూసేటువంటి వాడు. దీవించు ప్రభు, ఆశీర్వదించు. మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్.